హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి జీకే సిరీస్లో, స్టాటిక్ జీకే సిరీస్లో బయోస్పియర్ రిజర్వ్స్ మాట్లాడుకుందాం. ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ మనం ఏ దాని కింద మనం స్టాటిక్ జీకేగా చదువుకోవాలి అనుకుంటే మనకి జాగ్రఫీ కింద చదువుకోవాలన్నమాట. సో జాగ్రఫీ కింద మనం ఫారెస్ట్రీ కింద మనం ఏమైనా చదువుకోవాలి అంటే ఈ బయోస్పియర్ రిజర్వ్స్ చదువుకోవాలి, వైల్డ్ లైఫ్ శాంచురీస్ చదువుకోవాలి, నేషనల్ పార్క్స్ చదువుకోవాలి. ఈ మూడు సపరేట్గా నేను వీడియోస్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బయోస్పియర్ రిజర్వ్స్ అనమాట. వీటిని తెలుగులో కూడా బయోస్పియర్ రిజర్వ్స్ అని పిలుస్తూ ఉంటారు. అసలు బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఏంటి, మన భారతదేశంలో ఇవి ఎన్ని ఉన్నాయి, మ్యాప్ ప్రకారంగా కూడా వీటిని అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే రీసెంట్గా అడిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ క్వశ్చన్స్లో హై లెవెల్లో వెళ్తున్నాడు, లో లెవెల్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఏ రకంగా సరే ఈ కాన్సెప్ట్ నుంచి బిట్ అడిగినా సరే మీరు అన్ని విధాలుగా పెట్టే విధంగా మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఏ బయోస్పియర్ రిజర్వ్ ఈజ్ ఎ స్పెషల్ ఏరియా రికగ్నైజ్డ్ ఫర్ ఇట్స్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్, biodiversity, where conservation of nature and sustainable development go hand in hand. These reserves are part of UNESCO's Man and the Biosphere program. మనం మాట్లాడుకునే బయోస్పియర్ రిజర్వ్స్ అన్నీ కూడా ఏ ప్రోగ్రాంలో భాగం అడుగుతూ ఉంటాడు, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. యునెస్కో వాళ్ళు తీసుకొచ్చిన మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్కి సంబంధించి భారతదేశంలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. అసలు బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి అంటే ఎకలాజికల్ ఇంపార్టెన్స్ అంటే పర్యావరణంగా ప్రాముఖ్యత కలిగి, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. మొన్న May 22 బయోడైవర్సిటీ డే కూడా జరిగింది, అది మనం చదువుకోవాలి. సో జీవ వైవిధ్యం, కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, చుట్టుపక్కల ఉన్న వాతావరణం, ప్రకృతి మొత్తాన్ని కన్జర్వ్ చేయడానికి, కాపాడటానికి ఒక ఏరియాని, ఒక ప్లేస్ని గుర్తిస్తారనమాట. దాన్ని మనం బయోస్పియర్ రిజర్వ్స్ అని మాట్లాడుతూ ఉంటాం. సో ఇక్కడ అంతరించిపోయే జాతుల్ని కాపాడుతూ ఉంటారు. సహజ సిద్ధ పరిసరాలు ఉంటాయి కదా, ఆ చుట్టుపక్కల ఆ జీవుల పక్కల ఉన్న పరిసరాలను పరీక్షిస్తారు. గిరిజనుల యొక్క జీవన శైలిని వాటిని కూడా గమనిస్తూ ఉంటారు. పెంపుడు మొక్కలు, చెట్లు ఇవన్నిటిని కూడా చూస్తూ ఉంటారు. జంతువుల జన్యు ఆధారం వాటిని కూడా పరీక్షిస్తూ ఉంటారు. యాక్చువల్గా నా తెలుగు కాస్త అంతగా బాగుండదు, తెలుగు రాశాను, కాస్త రైటింగ్ బాగోకపోతే ఏమనుకోవద్దు, అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? కాబట్టి ఈ అన్ని పనులు కూడా బయోస్పియర్ రిజర్వ్ అనే ప్లేస్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేషనల్ పార్క్ వేరు, బయోస్పియర్ రిజర్వ్ వేరు, వైల్డ్ లైఫ్ శాంచురీ వేరు. ఆ మూడిటికి తేడాను కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ జోన్స్ ఆఫ్ బయోస్పియర్, ఇది కూడా ఎగ్జామ్లో అడిగారు. బయోస్పియర్ మొత్తాన్ని 3 జోన్స్గా డివైడ్ చేస్తారు. ఏ బయోస్పియర్ రిజర్వ్ ఇట్ ఈజ్ టైపికల్లీ డివైడ్ ఇంటూ 3 జోన్స్, 3 రకాలు. ఫస్ట్ ఇది కోర్ జోన్, ఇంకోటి ఇది బఫర్ జోన్, ఇంకోటి ఏమో ట్రాన్సిషన్ జోన్ అంటారు. ఫస్ట్ కోర్ జోన్ అంటే లోపల భాగం అన్నమాట. ఇదిగోండి ఈ బొమ్మను మీరు బాగా గమనించడం అనుకోండి, ఇది కోర్ జోను, ఇది బఫర్ జోను, ఇది ట్రాన్సిషన్ జోన్. సో కోర్ జోన్ అంటే ఇన్నర్ సర్కిల్ అనమాట, పైన మిడిల్ సర్కిల్, అవుటర్ సర్కిల్. ఈ కోర్ జోన్లో ఏం జరిగింది అంటే ద ఇన్నర్ మోస్ట్ స్ట్రిక్ట్లీ ప్రొటెక్టెడ్ ఫర్ కన్జర్వేషన్ వితౌట్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్. ఒక ఎగ్జామ్లో అడిగాడు, బయోస్పియర్లో ఏ జోన్లోకి మనుషులకి ప్రవేశం లేదు అని అడిగాడు. కోర్ జోన్కి. కోర్ జోన్లో ఓన్లీ కన్జర్వేషన్ మాత్రమే చేస్తారు. స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫర్ కన్జర్వేషన్ వితౌట్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్. మనుషులు అనేవాళ్ళు అసలు ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, మానవ కార్యకలాపాలు ఏమీ చేయకూడదు. అక్కడ పనిచేస్తున్న ఆఫీసుకు సంబంధించిన వ్యక్తులు అక్కడికి వెళ్ళి వాటి బాగోగులు చూడొచ్చేమో కానీ అందరూ వెళ్ళకూడదు. సో మానవ కార్యకలాపాలు స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫర్ హ్యూమన్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బఫర్ జోన్. బఫర్ జోన్ అంటే సరౌండ్స్ ద కోర్, దీన్ని కోర్ అంటారు. కోర్ చుట్టూ ఉండిద్ది అంటున్నాడు. వేర్ లిమిటెడ్ హ్యూమన్ యాక్టివిటీ లైక్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ అండ్ టూరిజం. రీసెర్చ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, టూరిజంకి, ఈ 3 రకాల పనులకి ఎక్కువగా బఫర్ జోన్లో అలో చేస్తూ ఉంటారు. సో బఫర్ జోన్లో అయినా సరే అలో చేసినా సరే ఈ 3 పనులే ఉండాలి. ఏదో రీసెర్చ్ చేద్దాం, జంతువులను కానీ, ఆ ప్రాంతాలను కానీ, లేదా ఎడ్యుకేషన్, ఒక స్కూల్ నుంచి పిల్లలను కానీ వాళ్ళని కానీ తీసుకెళ్ళి చూపించడం కానీ, టూరిజం అనమాట, అక్కడ ఉన్న జంతువులను కానీ చూపించి టూరిజం పరంగా దాన్ని డెవలప్ చేసుకుందాం అనుకున్నప్పుడు అక్కడ కూడా బఫర్ జోన్ వరకే ఎలా ఉండిద్ది. సో శాస్త్రవేత్తల పరిశోధన నిమిత్తం ఎక్కువగా
బఫర్ జోన్ని వాడుతూ ఉంటారు. తర్వాత ట్రాన్సిషన్ జోన్, అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. ఇన్నర్ మోస్ట్, దాని తర్వాత లోపల outer most area where sustainable development activities like farming అంటే అగ్రికల్చర్ లాంటివి చేసుకోవడం, సెటిల్మెంట్స్, రీక్రియేషన్ అనమాట. అంటే హోటల్స్ నిర్మాణం చేసుకోవడం, గిరిజనుల నివాసాలు, అక్కడ వాళ్ళు పంట పొలాలు, కూరగాయలు, పండ్లు లాంటివి పండించుకోవటం, ఆ ప్రాంతానికి వాళ్ళ ప్రాముఖ్యత అనేది ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళు ఆ గిరిజనులు, ఆ బలహీన వర్గాలు ఆ ప్రాంతంలో ఉన్నవారు. సో ట్రైబల్ పీపుల్ కాబట్టి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ బ్రతకడం అనేది కష్టం అయిపోయింది అనమాట. అందుకే ఇక్కడ వాళ్ళకి ఎలోయన్స్ ఇస్తారు, అంటే ఇక్కడే ఉండండి అనే యాక్సెప్టెన్స్ ఇస్తారు అనమాట. అందుకే వాళ్ళు అక్కడ చాలాగా బతుకుతూ ఉంటారు. ఓకేనా? సో బయోస్పియర్ లోపల జోన్స్ ఏముంటాయో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి. తర్వాత మన భారతదేశంలో ఉన్న టోటల్ 18 బయోస్పియర్ రిజర్వ్స్. టోటల్గా మన భారతదేశంలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. బయోస్పియర్ రిజర్వ్స్ ఏ ప్రోగ్రామ్ కింద అంటే మ్యాబ్, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్, MAB అంటారు, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. సో చూద్దాం దీన్ని. ఇక్కడ మీకు బిట్లు చాలా తెలివిగా అడుగుతూ ఉంటాడు. ఎలా అడుగుతున్నాడు అనే విషయాన్ని గమనించండి. ఫస్ట్ పూర్తిగా నార్త్లో ఉండే 2 నేషనల్ పార్కులు, 2 బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి అంటాడు. ఇదిగోండి, పూర్తిగా నార్త్ అనగానే మనం ఇలా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి, మనకేమొచ్చింది, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వచ్చింది. సో ఫస్ట్ మనం ఏ స్టేట్లో ఏమున్నాయో మాట్లాడుకున్నాం. ఇది హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఉందని కోల్డ్ డిజర్ట్, శీతల ఎడారి అంటారు. నెక్స్ట్ ఇదేమో ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్లో ఉందేమో నందాదేవి అనే పీక్ కూడా ఉంది, అంటే ఎత్తైన శిఖరం కూడా ఉంది మనం. నెక్స్ట్ నందాదేవి అనేది నేషనల్ పార్క్ కూడా ఉంది ఉత్తరాఖండ్లో, నందాదేవి. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూసామనుకోండి, సిక్కిం, కాంచనజంగా. సిక్కిం ఈజ్ నాట్ ఏ స్టేట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్. ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం అనేది రాదు. కాబట్టి సిక్కిం, వెస్ట్ బెంగాల్ గుర్తుపెట్టుకోండి, ఇలా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి. సిక్కింలో కాంచనజంగా, వెస్ట్ బెంగాల్ ఏమో సుందర్బన్స్ అనమాట. ఇక్కడేమో 2, ఇక్కడేమో 2, పైన ఒకటి కింద ఒకటి గుర్తుపెట్టుకున్నాం. తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్ మొత్తం మనకి ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయని ఒక ఎగ్జామ్లో అడిగాడు. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం కలిపితే మనకి 3 ఉంటాయి. ఏంటవి? మొత్తం 4 ఉంటాయి. ఇక్కడ రాస్తున్నాను చూడండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మొత్తం మనకి 4 బయోస్పియర్ రిజర్వ్స్ ఉంటాయి. అరుణాచల్ ప్రదేశ్లో ఉండిద్ది దేహాంగ్ దిబాంగ్. తర్వాత మేఘాలయలో నోక్రెక్ అనే నేషనల్ పార్క్ కూడా ఉంది మేఘాలయలో, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది అస్సాం, స్కై బ్లూ కలర్లో కనపడుతుంది కదా, అది అస్సాం. అక్కడ మానస్, దిబ్రూ సైఖోవా అనే 2 ఉన్నాయి. సో వీ హ్యావ్ టోటల్లీ 4: దిబాంగ్ దేహాంగ్, మేఘాలయలోని నోక్రెక్, అస్సాంలోని మానస్, దిబ్రూ సైఖోవా. సో టోటల్లీ వీ హ్యావ్ 4 బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్. అయితే రీసెంట్గా నేను మొన్న RRB NTPCకి సంబంధించిన థర్డ్ షిఫ్ట్ SI పేపర్ సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, దాంట్లో క్వశ్చన్ ఏమడిగాడు గుర్తుందా మీకు? దిబ్రూ సైఖోవా, మానస్ నేషనల్ పార్కు, నోక్రెక్ నేషనల్ పార్కు 1, 2, 3 ఇలా 3 ఇచ్చేసి నార్త్ నుంచి సౌత్కి అమర్చండి అని అడిగాడు. చూసారా క్వశ్చన్? ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను RPFSI థర్డ్ షిఫ్ట్ పేపర్లో, సెకండ్ షిఫ్ట్ అనుకుంటా. అంటే క్వశ్చన్ చూడండి, హై లెవెల్లో అడుగుతూ ఉన్నాడు. సో మీకు మ్యాప్ పాయింట్లో ఏ బయోస్పియర్ రిజర్వ్, ఏ నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నాయని తెలియాలి. ఇప్పుడు చూడండి, తెలిసినా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇంకా డెప్త్గా తెలియాలి. ఉదాహరణకి నోక్రెక్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి నార్త్ నుంచి సౌత్ తీసుకున్నాం అనుకో, ముందు నోక్రెక్ సౌత్లో ఉంది, సో 3వది ఇదే. నెక్స్ట్ మరి పైన ఏముండాలి? ఈ 2 ఉండాలి. ఈ 2 ఎక్కడున్నాయి? అస్సాంలో ఉన్నాయి. అస్సాంలో కూడా ఏది పైన ఉంది, ఏది కింద ఉంది తెలియాలి. ఓకేనా? ఇదిగోండి అస్సాంలో ఇది పైన చూసారా, ఇది దిబ్రూ సైఖోవా. ఇక్కడ కింద చూసారా, ఇది మానస్ అనమాట. కాబట్టి పైన ఉంది కాబట్టి ఫస్ట్ ఇది నార్త్లో ఉంది, తర్వాత ఇది ఉంది, తర్వాత ఇది ఉంది. అలా ఆర్డర్లో మనం క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. అంటే మ్యాప్ పాయింట్ ఆధారంగా ఒక రాష్ట్రంలో ఏముంటాయో తెలియటం గొప్ప కాదు, ఇంకా లోపలికి వెళ్ళి అవి ఏ ప్లేసెస్లో ఎగ్జాక్ట్గా ఉన్నాయి అని కూడా తెలియాలి. కాబట్టి లోతుగా క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి యూనిట్ టు బేస్ యువర్ ప్రిపరేషన్ ఆన్ దిస్ ప్యాటర్న్ అనమాట. అలాగే మనం రెడీ చేసుకోవాలి. సో ఇది మొత్తం కూడా నార్త్ ఈస్టర్న్లో ఉండేది. తర్వాత సెంట్రల్ ఇండియా చూద్దాం. సెంట్రల్ ఇండియా
గుర్తుపెట్టుకోవడానికి అనమాట. రేపు మనం మ్యాప్ చూడంగానే మనం మొత్తాన్ని గుర్తుపెట్టేయాలి. సెంట్రల్ ఇండియాలో ఫస్ట్ గుజరాత్లో కచ్, రాన్ ఆఫ్ కచ్, అర్థమైంది. రాన్ ఆఫ్ కచ్ చిత్తనల్లి ప్రాంతం ఉండేది కదా, అదనమాట. తర్వాత మధ్యప్రదేశ్లో పంచమర్హి, ఇదిగోండి పంచమర్హి అని రాశాను. రెండోది పన్హా, రెండు పీతోనే ఉన్నాయి. సో మధ్యప్రదేశ్లో 2 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. దోస్ టూ స్టార్టెడ్ విత్ పీ లెటర్, పంచమర్హి, పన్నా నేషనల్ పార్క్. మళ్ళీ వీటి స్పెషాలిటీస్ కూడా మాట్లాడుకుందాం తర్వాత మనం వెళ్ళి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది ఛత్తీస్గఢ్, ఓకేనా. ఛత్తీస్గఢ్లో మనకి అచానక్మర్ అమర్కంటక్ అని ఉంది. అచానక్మర్ అమర్కంటక్. కానీ మనం చాలా జాగ్రత్తగా గమనించాం అనుకోండి, ఈ మధ్యప్రదేశ్ ఈ ఛత్తీస్గఢ్ రెండింటికి బార్డర్లో ఉంది. కాబట్టి ఛత్తీస్గఢ్లో ఉన్న అని చెప్పకూడదు, ఇలా చెప్పాలి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ రెండిట్లో బార్డర్లో ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ఏంటి అని కూడా అడిగాడు, అచానక్మర్ అమర్కంటక్, ఓకేనా. తర్వాత ఇక్కడికి వచ్చామనుకోండి, ఒడిశాలో సిమ్లిపాల్, ఇదిగోండి ఇలా ఆర్కు కొడితే అన్నీ వచ్చేస్తాయి. సో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ ఒడిశా, ఇదిగోండి ఇలా ఆర్క్ అనమాట. సెంట్రల్ ఇండియా ఆర్క్ ఇలా పట్టుకుంటే షేప్ ఇలా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, చక్కగా మీకు ఈ లైన్ మీద ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్ అన్ని గుర్తుకొచ్చేస్తాయి. రాన్ ఆఫ్ కచ్, పంచమర్హి, పన్నా, అచానక్మర్ అమర్కంటక్, సిమ్లిపాల్ చాలా ఇంపార్టెంట్. నేషనల్ పార్క్స్ లో మాట్లాడతాను. 107వ నేషనల్ పార్క్ ఏంటో తెలుసా? సిమ్లిపాల్ నేషనల్ పార్క్ అనమాట. అది 107వ నేషనల్ పార్క్. మన భారతదేశంలో ఇది వరకు 106 నేషనల్ పార్క్స్ ఉండేవి. కానీ వెరీ రీసెంట్ గా 107వ నేషనల్ పార్క్ స్టేటస్ గా సిమ్లిపాల్కి ఇచ్చాడు. సిమ్లిపాల్ ఈజ్ ఎ టైగర్ రిజర్వ్, సిమ్లిపాల్ ఈజ్ ఎ నేషనల్ పార్క్, సిమ్లిపాల్ ఈజ్ ఎ బయోస్పియర్ రిజర్వ్. ఒక నేషనల్ పార్కు బయోస్పియర్ రిజర్వ్ అవ్వచ్చు, టైగర్ రిజర్వ్ అవ్వచ్చు, చాలా అవ్వచ్చు. నెక్స్ట్ మెల్లిగా వెళ్లే కొద్దీ మీకు అర్థమవుతూ ఉండిద్ది. అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా కదా, అక్కడ మీకు క్లారిటీ వచ్చేది, ఓకేనా. సో సిమ్లిపాల్ ఈజ్ ఏ 107వ నేషనల్ పార్క్, గుర్తుపెట్టుకోండి. 106వ నేషనల్ పార్క్ ఏంటి అంటాడు, రైమోనా నేషనల్ పార్క్ అనమాట, ఓకేనా. ఈ ఆర్క్ మీకు బాగా గుర్తుండిపోయింది కదా, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు సౌత్కి వచ్చేద్దాం. ఇదిగోండి ఇవన్నీ సదరన్లో ఉన్నాయి, ఓకేనా. ఫస్ట్ సౌత్లో ఇక్కడ చూసామనుకోండి, ఇది ఇక్కడ ఉండే నీలగిరి అనేది చాలా ఫేమస్. ఇక్కడ నీలగిరి అంటే కర్ణాటక అన్నాడు, కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 3 వస్తాయి. ఇదిగోండి బార్డర్లో ఉంది చూసారా. సో ఇదేమో కర్ణాటక, ఇదేమో కేరళ, ఇదేమో తమిళనాడు. సో 3 రాష్ట్రాల మధ్యలో బార్డర్లో ఉంది కాబట్టి నీలగిరి అనేది మూడు రాష్ట్రాల బార్డర్ని కలిగి ఉన్న బయోస్పియర్ రిజర్వ్. 2 రాష్ట్రాలు అంటే ఏమో అచానక్మర్ అమర్కంటక్ చెప్పాలి, 3 రాష్ట్రాలు అంటే ఏమో నీలగిరి చెప్పాలి, ఓకేనా. తర్వాత ఇదిగోండి 2 రాష్ట్రాలు మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, తమిళనాడు, కేరళకి బార్డర్లో ఉందేమో అగస్తమలై. ఇక్కడ ఎలా 2 రాష్ట్రాలు ఉన్నాయో ఇక్కడ కూడా 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 2 ఏంటంటే తమిళనాడు, కేరళ. సో కేరళ, కర్ణాటక, తమిళనాడులో 3 కలిపి నీలగిరి ఉంది. నీలగిరి చాలా ఇంపార్టెంట్ బయోస్పియర్ రిజర్వ్. అగస్తమలై ఏమో తమిళనాడు, కేరళ. తమిళనాడులోనే ఉన్నది గల్ఫ్ ఆఫ్ మన్నర్ మెరైన్, శ్రీలంక దగ్గరలో ఉందన్నమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది శేషాచలం అడవుల్లోనే మనకి పుష్ప సినిమాలో కనపడే కర్ర ఏంటి, ఎర్రచందనం, అది ఫేమస్ అనమాట. సో ఇవన్నమాట. ఇది కాకుండా యూటీలో ఉన్నది ఏంటంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, గ్రేట్ నికోబార్. సో అండమాన్ నికోబార్ ఐలాండ్ లో ఉన్న గ్రేట్ నికోబార్ కూడా ఒక రకమైన బయోస్పియర్ రిజర్వ్, ఓకేనా. సౌత్ లో మొత్తం ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి అంటాడు, 1, 2, 3, 4. ఈ 4ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒడిశా అనేది మనం పైన వేస్తాం, ఓకేనా. అసలు ఎగ్జాక్ట్ గా సౌత్ అంటే మనకి 4 వస్తాయి. అలా సౌత్ లో లేకపోతే ఇలా రాసామనుకోండి, ఇలా గీసామనుకోండి, సదరన్ మోస్ట్ లో ఏముండిద్ది అంటాడు, ఇదిగోండి అగస్తమలై ఉండిద్ది, ఓకేనా. ఇలా చూసినప్పుడు ఇక్కడ ఏముండిద్ది అంటాడు, గల్ఫ్ ఆఫ్ మన్నర్ మెరైన్, శ్రీలంక దగ్గరలో. కోస్టల్లో ఉన్నాయి చెప్పండి అంటాడు, ఇదిగోండి ఇలా కోస్టల్ వైపు చూసామనుకోండి, ఇది వెస్ట్ కోస్ట్, ఇదేమో ఈస్ట్ కోస్ట్. వెస్ట్ కోస్ట్ చూస్తే మనకు కచ్ వచ్చింది, తర్వాత నీలగిరి వచ్చింది, అగస్తమలై వచ్చింది. వెస్టర్న్ ఘాట్స్ ఇటు పక్కన ఉండే వాటిని ఏమంటారు, పశ్చిమ కనుమలు అంటారు. పశ్చిమ కనుమల్లో భాగమైన బయోస్పియర్ రిజర్వ్స్ ఏంటి అంటాడు. పశ్చిమ కనుమలు అనగానే నువ్వు చెప్పాలి, నీలగిరి, అగస్తమలై.
మరి తూర్పు కనుమలు అంటే ఏం చెప్పాలి? సుందర్బన్స్, సిమ్లిపాలు, శేషాచలము, గల్ఫ్ ఆఫ్ మండర్ మెరైన్ అన్ని ఎస్లే వస్తాయి. ఇదిగోండి ఎస్ సుందర్బన్స్, ఎస్ సిమ్లిపాలు, ఎస్ శేషాచలం. సో ఈస్టర్న్లో మొత్తం తూర్పు కనుమల్లో మొత్తం ఎస్తో వచ్చినాయి అనమాట. ఇక్కడ జి త్రిబుల్ జి, త్రిబుల్ ఎక్స్ కాదు త్రిబుల్ ఎస్ అనమాట, త్రిబుల్ జి అలా గుర్తుపెట్టుకోవాలి. అలా రకరకాలుగా అడగచ్చు. నువ్వు ఈ ఇమేజ్ని ఎంత బాగా నీ మెమొరీలో నీ మైండ్లోని స్కీమాటా మీద ప్రింట్ చేసుకుంటావో నీకు ఆన్సర్ చేయడం అంత ఈజీ అయింది. ఓకేనా? అన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉండవండి, గట్టిగా అడిగినప్పుడు మ్యాప్ పాయింట్ ద్వారానే పెట్టాలి. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా? తర్వాత ఆ పిక్చర్ని నేను ఇక్కడ ఇయర్స్తో కూడా మెన్షన్ చేశాను. ఓకేనా? ఇదంతా చూడండి. అయితే దీంట్లో ఇదిగోండి ఇక్కడ పాయింట్ చెప్పాలి. లార్జెస్ట్ స్మాలెస్ట్ అనేది ఇక్కడ రాశాను, ఇక్కడ ఫాలో అవ్వద్దు. నేను సపరేట్గా కింద రాశాను, వాటిని చూద్దాం. మీకు ఇంకో పిక్చర్ అర్థం అవడానికి తీసుకొచ్చాను. ఓకేనా? ఇక్కడ పిక్చర్లో మీకు కనపడపోవచ్చు కదా, అందుకే ఇక్కడ ఎగ్జాక్ట్గా ప్లేస్ అనమాట. ఇదిగోండి హిమాచల్ ప్రదేశ్లో కోల్డ్ డిజర్ట్, ఉత్తరాఖండ్. ఓకేనా? పైన నార్త్లో 2 ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడేమో సిక్కిం, ఇక్కడేమో వెస్ట్ బెంగాల్లో 2, తర్వాత నార్త్ ఈస్టర్న్లో 4. ఇక్కడేమో ఇలా చూసామనుకోండి, ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 ఇలాగనమాట. మొత్తం 5, 2, 1, 3, 4, 5. తర్వాత ఇదిగోండి తమిళనాడు, కేరళ, కర్ణాటక చూసారా? 3 ఇచ్చాడు బార్డర్. ఇదిగోండి ఇక్కడ ఉంది అగస్తమల్ల బయోస్ఫియర్ రిజర్వ్ ఏమో తమిళనాడు, కేరళ. ఇదిగోండి ఒట్టిగా తమిళనాడు అయితే ఇది. యూటీలో ఉన్నది ఏంటి అంటాడు, ఒకే ఒకటి ఉంది యూటీలో. ఇంకెక్కడైనా యూటీస్ వచ్చినాయా? లేదు. కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఎన్ని బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి? ఒకటే. గ్రేట్ నికోబార్ ఒకటే ఉంది. అలాగనమాట. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చింది కదా? తర్వాత ఇప్పుడు ఇయర్స్ ఇంపార్టెంట్. ఏది ఫస్ట్గా బయోస్ఫియర్ రిజర్వ్గా గుర్తించారు, ఏది చివరిగా గుర్తించారని అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి ఫస్ట్ నీలగిరిని గుర్తించారు, తమిళనాడు, కేరళ, కర్ణాటక. మీకు ఇంకో విషయం తెలుసా? ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ అనుకుంటా, ఈ 3 రాష్ట్రాల్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అనే ఆర్డర్ కూడా అడిగాడు. చూడండి, తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి ఎక్కువ, తర్వాత కర్ణాటకలో ఎక్కువ, తర్వాత కేరళలో. ఈ ఆర్డర్ కూడా అడిగాడు. 3 రాష్ట్రాల్లో ఉండిద్దని చదువుకున్నాం, ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో ఉంటాయో ఎక్కువ నుంచి తక్కువగా అమర్చండి అని కూడా అడిగాడు. సో తమిళనాడులో ఎక్కువ, తర్వాత కర్ణాటక, తర్వాత కేరళ. ఇదనమాట విస్తీర్ణం పరంగా నీలగిరి ఆ ప్రాంతాల్లో ఉన్న ఏరియా. సో నీలగిరిని 1986లో గుర్తించారు. 1986 గుర్తొస్తుందా మీకు? మనం మాట్లాడుకుంటాం కదా ఎన్విరాన్మెంట్ యాక్ట్లు అవన్నీ, అక్కడ వచ్చింది అనమాట. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1986 ఎన్విరాన్మెంట్ యాక్ట్. అలా మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుండేది. ఓకేనా? సో నీలగిరి అనమాట. నెక్స్ట్ 2 సంవత్సరాలకి నందాదేవి, నెక్స్ట్ 2 సంవత్సరాలకి నోక్రెక్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 86, 88 మొదటి 3 నేషనల్ పార్కులు ఎంతోనే వచ్చినాయి. ఎన్నో ట్రిపుల్ ఆర్ కాదు, ట్రిపుల్ ఎన్ అని గుర్తుపెట్టుకో. బిట్ వచ్చింది నీకు ఎగ్జామ్లో. నీలగిరి, నందాదేవి, నోక్రెక్, నీలగిరి, నందాదేవి, నోక్రెక్. తర్వాత గ్రేట్ నికోబార్ 1989లో వచ్చింది. తర్వాత 1989లో 4 వచ్చినాయి అనమాట. ఓకేనా? గల్ఫ్ ఆఫ్ మండర్ మెరైన్, గ్రేట్ నికోబారు, గల్ఫ్ ఆఫ్ మండర్, మానస్, సుందర్బన్స్. ఇదిగోండి 4. 1989లో 4 వచ్చేసినాయి. తర్వాత 94లో సిమ్లిపాల్ నేషనల్ పార్క్, 97లో దిబ్రూ సైఖోవా అస్సాము, నెక్స్ట్ దెబాంగ్ దెహాంగ్ అరుణాచల్ ప్రదేశ్, 1998లో పంచమర్హి 1999 ఇంపార్టెంట్. 1999 అనే ఇయర్ చాలా ఇంపార్టెంట్, పంచమర్హి. నెక్స్ట్ 2000 సంవత్సరంలో కాంచనజంగా, 2001 అగస్తమలై, కేరళ, తమిళనాడు. 2005 అచానక్మర్ అమర్కంటక్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్. 2008 రాన్ ఆఫ్ కచ్, గల్ఫ్ ఆఫ్ కచ్, రాన్ ఆఫ్ కచ్ కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ 2009 కోల్డ్ డిజర్ట్, 2010 శేషాచలం హిల్స్, 2011 పన్నా. ఇది ఎగ్జామ్లో అడిగాడు. చివరిగా గుర్తించిన బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి? పన్నా. పన్నా అనేది ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో మాత్రమే ఉంది. ఏ సంవత్సరం? 2011. ఓకే, 2011 జనాభా లెక్కలు కాబట్టి 11 గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. తర్వాత 1986లో నీలగిరి. సో మొదటిది నీలగిరి, మొదటి 3 నీలగిరి, నందాదేవి, నోక్రెక్. చివరిగా వచ్చింది పన్నా. పన్నాకు ముందు శేషాచలం హిల్స్. సో మొదటిగా వచ్చిన 3, చివరిది దాని ముందుది చాలు. అలా కూడా అడుగుతూ ఉంటాడు. తర్వాత అయితే మనకున్న 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ లో యునెస్కో స్టేటస్ ఉన్నది కావాలి మనకి. ఇదేమో 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ను గుర్తించిన సంవత్సరాలు.
కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కాలం అనేది యునెస్కో స్టేటస్ కలిగిన బయోస్ఫియర్ రిజర్వ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం మనకి ఇక్కడ పాయింట్ చూడండి. హియర్ కంప్లీట్ లిస్ట్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా 2024 including which are recognized by UNESCO. There are 18 biosphere reserves in India. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం చేత యాక్సెప్ట్ చేయబడిన మొత్తం బయోస్ఫియర్ రిజర్వ్స్ 18, కానీ దాంట్లో 12 యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ లో ఉన్నాయి. వీటిని ఏమంటారంటే యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్, UNWNB అంటారు. యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్. దీని కింద 12 ఉన్నాయి. అంటే యునెస్కో స్టేటస్ లేనివి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇది ఎగ్జామ్లో అడిగాడు. యునెస్కో స్టేటస్ కలిగినవి ఎన్ని? 12. యునెస్కో స్టేటస్ లేనివి ఎన్ని? 6. ఈ 6 ఎగ్జామ్లో అడుగుతాడు. కింది వాటిలో యునెస్కో హోదా లేనిది ఏంటి అని చూద్దాం. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో. ఫస్ట్ యునెస్కో స్టేటస్ దేనికి వచ్చింది? 2000 సంవత్సరంలోకి వచ్చింది. ఓకేనా? సో 2000 సంవత్సరంలో ఫస్ట్ యునెస్కో స్టేటస్ వచ్చింది. ఎప్పుడు స్థాపించబడిందంటే 86 చెప్పాలి. ఎప్పుడు యునెస్కో స్టేటస్ వచ్చిందంటే 2000 చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బాగా అడుగుతుంటాడు మొదటిది. సో ఫస్ట్ది 86లో గుర్తించబడింది, యునెస్కో మాత్రం 2000. తర్వాత చివరిది 2011లో గుర్తించబడింది, 2020లో వచ్చింది. అంటే మొదటిదేమో 2000, చివరిదేమో 2020. 20 సంవత్సరాలకి 18వ బయోస్ఫియర్ రిజర్వ్ పన్నాను గుర్తించారనమాట. అన్నిటినీ గుర్తించరు. గుర్తించినవి ఏంటి? ఇదిగోండి, ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఒకటి మానస్, అస్సాంలోని మానస్. ఇంకోటి అస్సాంలోని దిబ్రు సైకోవా. దగ్గర దగ్గరే ఉన్నాయి. సో అస్సాంలో 2 ఉన్నాయి, మానస్, దిబ్రు సైకోవా. వీటికి యునెస్కో స్టేటస్ లేదు. తర్వాత అస్సాం దగ్గరే ఉన్నది ఏంటి? అరుణాచల్ ప్రదేశ్. ఇదిగోండి దిహాంగ్ దిపాంగ్, దీనికి కూడా లేదు. సో అస్సాము, అరుణాచల్ ప్రదేశ్. మనకి బ్రహ్మపుత్ర నది చూసామనుకో, ఆ 2 రాష్ట్రాల గురించి ఎక్కువగా వెళ్తూ ఉండిద్దిగా. అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ 2 పక్క పక్కనే ఉంటాయిగా. ఆ 2 రాష్ట్రాల్లో ఉన్న 3 బయోస్ఫియర్ రిజర్వ్స్ యునెస్కో హోదా లేదు అని గుర్తుపెట్టుకో. మానస్, దిబ్రు సైకోవా, దిబాంగ్ దిహాంగ్. తర్వాత గల్ఫ్ ఆఫ్ కచ్. ఇదిగోండి గల్ఫ్ ఆఫ్ కచ్ కూడా లేదు, వెస్ట్ లో ఉండదు. నెక్స్ట్ సౌత్ లో నార్థన్ మోస్ట్ పాయింట్ లో ఉన్న కోల్డ్ డెజర్ట్ కూడా లేదు, ఏపీలో కూడా లేదు. ఓకేనా? ఇప్పుడు మ్యాప్ దగ్గరికి వచ్చామనుకోండి, ఇదిగోండి యునెస్కో స్టేటస్ నార్త్ ఈస్టర్న్లో దీనికి మాత్రమే ఉంది, ఈ 3టికి లేదు. దిబాంగ్ దిహాంగ్, మానస్సు, దిబ్రు సైకోవా, ఈ 2టికి దీనికి లేదు. తర్వాత వెస్ట్లో, బాగా వెస్ట్లో ఉన్నది ఏంటి? రాన్ ఆఫ్ కచ్, దానికి లేదు. బాగా నార్త్లో ఉన్నది ఏంటి? కోల్డ్ డెజర్ట్, దానికి లేదు. నెక్స్ట్ ఈ తీరంలో ఏపీకి లేదు. సో 1, 2, 3, 4, 5, 6, అది 6టికి ఏమి లేదు, యునెస్కో స్టేటస్ లేదన్నమాట. ఓకేనా అమ్మా? ఇలా కూడా మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఈ సెక్షన్స్ అన్ని నేను ఎందుకు చదువుతున్నాను అంటే ప్రీవియస్గా నాకు రాసిన ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చాలా రకాల క్వశ్చన్స్ని చూశాను కాబట్టి ఒక కాన్సెప్ట్ చూడంగానే ఎక్కడేం అడుగుతాడన్న ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. పెద్దదేమి కాదు, చిన్నదే. సో ఎక్స్పీరియన్స్తో నేను ఇలా చెబుతున్నాను మీకు. ఓకేనా? కాకపోతే ఎగ్జామ్ రాయని వాళ్ళు ఏం చదువుతారు? ఇలా వచ్చింది అలా వచ్చిందని పైపైన మాత్రం చెప్పగలరు. రాసిన నేను ఎలా అడుగుతున్నాడో నాకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే కంటిన్యూస్గా నేను 5 years నుంచి ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను. ఓకేనా? నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది నేను 2018లో, అందుకని అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి అంటే నీలగిరి, తమిళనాడు, కేరళ, కర్ణాటక 1986లో వచ్చింది. తర్వాత లార్జెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి అంటే గల్ఫ్ ఆఫ్ కచ్, ఇది గుజరాత్లో ఉండిద్ది లార్జెస్ట్. ఒకవేళ సెకండ్ లార్జెస్ట్ కూడా అడుగుతూ ఉంటాడు అప్పుడప్పుడు. సెకండ్ లార్జెస్ట్ అని అడిగాడు అనుకోండి, దానికి ఆన్సర్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్. తమిళనాడులో ఉన్న గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉంది కదా, అది సెకండ్ లార్జెస్ట్ అనమాట. తర్వాత స్మాలెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏంటి అంటే పన్నా, మధ్యప్రదేశ్లో ఉంది. రీసెంట్గా యాడ్ అయింది ఏంటి అంటే పన్నా, మధ్యప్రదేశ్లో ఉంది. సో 2020లో యునెస్కో స్టేటస్ వచ్చింది, 2011లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీనికి 2000లో యునెస్కో స్టేటస్ వచ్చింది. ఓకేనా? సో రీసెంట్గా వచ్చిందన్నా, లేటెస్ట్గా వచ్చిందన్నా, స్మాలెస్ట్గా వచ్చిందన్నా ఆన్సర్ ఏమవ్వాలి? పన్నా అవ్వాలి. సో దీంతో బయోస్ఫియర్ రిజర్వ్స్ అనేది కంప్లీట్ అయింది. సో ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటాడు.
వీటన్నింటినీ మీరు జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో ఇలాగే ఒక అరగంటలో ఏమైతే జీకే టాపిక్స్ బాగా అడుగుతూ ఉన్నాడో, ఏమైతే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంటో వాటన్నింటినీ కూడా చేస్తూ ఉంటాను. వీటన్నిటిని మీరు చూడటంతో పాటు అందరికీ షేర్ చేయండి. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.